హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. భలే ఉన్నాడే మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైపర్ ఆది, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణ భగవాన్, విటివి గణేష్, సంగీతం శ్రీనివాస్ లీలా శాంసమ్, జే శివసాయి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్ తరుణ్ కి వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ లో వస్తున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఇప్పుడైనా భలే ఉన్నాడే అనే సినిమాతో మరోసారి అదృష్టం పరీక్షించేందుకు సిద్ధమయ్యాడనే చెప్పుకోవాలి. సో అసలు ఈ మూవీ కథ ఏంటంటే, వైజాగ్ లోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు రాధా శారీ డ్రేపర్. అమ్మాయిలకి చీర కట్టే వృత్తిగా పనిచేస్తూ ఉంటాడు. గుణంలో రాముడు. తల్లి గౌరీ అభిరామికి అన్ని పనుల్లోనూ సాయం చేస్తూ ఉంటాడు. గౌరీ పనిచేసే బ్యాంకులోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది. కృష్ణ, మనీషా. ఆమె కాస్త మోడ్రన్ అమ్మాయి. ప్రేమ పెళ్లి విషయాల్లో తనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. తను గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంటలకు ఫిదా అయిపోతుంది. రాధ మొహం కూడా చూడకుండానే అతనిపై మనసును పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణను చూడకుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖలు చదువుతూ తనలో ప్రేమలో పడిపోతాడు. అయితే ఇద్దరు ఒకరికొకరికి పరిచయం అయ్యాక కూడా కృష్ణ అవకాశం ఇచ్చిన రాధ తన హద్దుల్లోనే ఉంటాడు. వీళ్ళిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధం అవ్వగా నిశ్చితార్థం సమయంలో కృష్ణ స్నేహితులు ఆమెకి ఒక విషయం చెప్తారు. దీంతో కృష్ణకు రాధకు వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడుతుంది. ఈ క్రమంలో అతను అసలు పెళ్లికి పనికొస్తాడా లేదా అని తెలుసుకోవడానికి ఏ పరీక్షకి సిద్ధమవుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? రాధ అమ్మాయిలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? వీరి పెళ్లి కథ సుఖాంతమైందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోగలరు. రాముడిలా ఉండాలనుకునే కుర్రాళ్ళకి అమ్మాయిలు చుట్టూ ఉన్న సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తుంది? శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా? మనసిచ్చిన అమ్మాయినికి ఏ కష్టం రాకుండా కాపాడుకోవడం మగతనమా? అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు ఈ సినిమాలో తనదైన శైలిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ తరం యూత్ కి ఇది బాగా కనెక్ట్ అయ్యే కథ అని చెప్పుకోవాలి. నిజానికి దీంట్లో ఒక బోల్డ్ పాయింట్ ఉన్నా దర్శకుడు తన చెప్పాలనుకున్నవంతా కూడా విషయాన్ని వినోదంగా కొద్దిగా భావోద్వేగాలతో చూపించాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్ తో నడుస్తుంది. మరొక వైపు తల్లి కొడుకుల అనుబంధం కూడా మనకి చూపించేశారు. మరోవైపు బయట ఇద్దరి మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ వార్ అన్ని కూడా ప్రేక్షకుల్ని కావాల్సినంత కాలక్షేపాన్ని ఇచ్చాయనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో ప్లస్ ఏంటి అంటే కథ నేపథ్యం, అలాగే రాజ్ తరుణ్ నటించినటువంటి నటన, అలాగే ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా కామెడీ. బలహీనతలు ఏంటంటే మనకి ఊహకు తగ్గట్టుగా సాగే కథ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనే చెప్పుకోవాలి. చివరిగా భలే ఉన్నాడే అనిపించకుండా పర్వాలేదు అనిపిస్తాడు. సంగీతం శ్రీనివాస్ కనిపించే 4-5 సన్నివేశాలు అవి బలమైన ప్రభావితం చూపిస్తాయి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.